సపరిచర్య కానివ్వండి, ఆమె ఇచ్చే ఆహ్వానమే కానివ్వండి, ఆమె పలకరించే పలకరింపులో నేను ఈ పరిచర్యలో ఆమెను యాడ్ చేసుకొని నేను ఒక మోడల్గా ఆమెను తీసుకెళ్ళటం, అలాంటి కుటుంబంతో మేము సంబంధాన్ని కలిగి ఉండటం అదృష్టం అనుకుంటున్నాను. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇట్టి సంబంధాన్ని కలిపిన దేవుడే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు పొందునుగాక. ఇకపోతే గ్రంథంలో నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనంలో ద బిగినింగ్ అండ్ ఎండ్ అని రాయబడి ఉంది. దానికి ముందుగా ద బెటర్ అని రాయబడింది. నేను ఈ విషయాన్ని గమనిస్తున్నప్పుడు ఉద్యోగము అనేది, సేవ అనేది, అది ఏదైనా, అది ఎవరికైనా అది అందించబడింది అంటే అది దేవుని కృపే. ఈ కృపను దాదాపుగా మనము క్రైస్తవులకే అని చెప్పుకుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి సేవ, పరిచర్య, లేకుంటే సేవా గుణము, లేకుంటే ఒక అధికారము, ఒక ఉద్యోగ బాధ్యతలను కల్పించే స్థితిని భూమి మీద ఉండబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడే కల్పిస్తాడు. ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన విషయమే. ఎందుకంటే ఇదే గ్రంథంలో 145వ కీర్తన 9వ వచనంలో ఆరోగ్యాలతో, ఆయుష్తో మనమందరినీ సంతోషకరంగా చూడాలని ఆశిస్తూ, ఆ దేవాది దేవుడు మిగిలి ఉన్న జీవితంలో తన సేవా పరిచర్యలో, కుటుంబ వ్యవహార శైలిలో తన సామర్థ్యాన్ని కొనసాగించాలని ఆశిస్తూ, మెండైన దీవెనలు, దైవాశిస్సులు వారికిని, వారి పిల్లలకి, కుటుంబం అంతటికి కలగాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అని అన్నాను.